నమస్తే, నేను మీ సతీష్. గాలికి శిక్ష, మరి జగన్కు ఎందుకు ఈ రక్ష? ఇది ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా జరుగుతున్నటువంటి చర్చ. మరి ఈ రకమైనటువంటి చర్చకు దారి తీసినటువంటి అంశాలు ఏమిటి అనేటువంటిది ఒక్కసారి పరిశీలన చేస్తే అందరికీ తెలిసిందే. దాదాపు 15 ఏళ్ల తర్వాత ఓబులాపురం మైనుల అక్రమ తవ్వకాలకు సంబంధించినటువంటి ఆ కేసులో మరి ఈ రోజున ఏదైతే నాంపల్లి సిబిఐ కోర్టు తుది తీర్పుని వెల్లడించింది. అది కూడా ఒక సంచలనమైనటువంటి తీర్పు. ఈ కేసులో A2గా ఉన్నటువంటి గాలి జనార్దన్ రెడ్డి సహా 5గురిని దోషులుగా నిర్ధారిస్తూ 7 ఏళ్ల జైలు శిక్షతో పాటు 10,000 రూపాయలు జరిమానా కూడా విధించింది సిబిఐ కోర్టు. అయితే ఈ కేసు పూర్వాపరాలు ఒకసారి చూస్తే, మరి ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి తన అక్రమాస్తుల సంపాదన కోసం గాలి జనార్దన్ రెడ్డి లాంటి వ్యక్తులకి ఓబులాపురం మైన్స్ కట్టపెట్టే విధంగా చక్రం తిప్పినటువంటి వైనం కావచ్చు. దాని ద్వారా అక్రమార్జన ఏ రకంగా చేశారు, అక్రమాస్తులు ఏ రకంగా కూడబెట్టుకున్నారు, మరి ఇందులో ఎవరెవరిని ఇన్వాల్వ్ చేశారు అనేటువంటిది కూడా ఒకసారి పరిశీలిస్తే ఈ రోజున ఏదైతే సిబిఐ మరి గతంలోనే ఛార్జ్షీట్ దాఖలు చేసిందో 2012లో ఛార్జ్షీట్ దాఖలు చేసింది. దాదాపు 2010 ఆ సమయంలో రోసయ్య ప్రభుత్వం, అప్పటి రోసయ్య ప్రభుత్వం దీనిపైన సిబిఐకి ఫిర్యాదు చేయగా ఈ ఏదైతే ఓబులాపురం మైన్స్ దగ్గర అక్రమ త్రవ్వకాలు జరుగుతూ ఉన్నాయి, ఇదంతా కూడా అక్రమంగా తరలించేస్తూ ఉన్నారు అనేటువంటి ఫిర్యాదు చేయడం, మరి సిబిఐ కూడా దీనిపైన కేసు నమోదు చేసి ఇందులో A1 నుంచి A8 వరకు కూడా ప్రధానంగా చూస్తే A1గా ఓఎంసీ మరి ఎండీగా ఉన్నటువంటి గాలి జనార్దన్ రెడ్డి సోదరుడైన శ్రీనివాస్ రెడ్డి, A2గా గాలి జనార్దన్ రెడ్డి, A3గా అప్పటి గనుల శాఖ డైరెక్టర్గా ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి, అలాగే A4గా చూస్తే ఏదైతే కనుక ఓఎంసీ ఆ కంపెనీని ఓబులాపురం మైనింగ్ కార్పొరేషన్ అనేటువంటి కంపెనీ, ఆ తర్వాత సబితా ఇంద్రారెడ్డి, అలాగే ఏదైతే కనుక కృపానంద అని చెప్పి అప్పటి పరిశ్రమల శాఖ కార్యదర్శి, వాళ్ళతో పాటుగా శ్రీలక్ష్మి ఐఏఎస్ అధికారిని, వీరితో పాటు లింగయ్య అనేటువంటి మరొక అధికారి. అయితే ఇది కేసు దర్యాప్తు జరుగుతున్నటువంటి క్రమంలోనే ఆ లింగయ్య అనేటువంటి అధికారి ఆయనైతే గనక మృతి చెందారు. ఇక ఈ కేసులో అప్పటి నుంచి కూడా దాదాపు రోసయ్య ప్రభుత్వం ఫిర్యాదు చేసిన తర్వాత 2 ఏళ్లలోనే సిబిఐ కూడా దీనిపైన ఛార్జ్షీట్ దాఖలు చేసింది. అంటే దాదాపు 2012లోనే దీనిపైన ఛార్జ్షీట్ కూడా దాఖలైనటువంటి పరిస్థితి. అయితే ఇక అప్పటి నుంచి అనేక సందర్భాల్లో అంటే ఈ కేసు అనేటువంటిది విచారణ సాగుతా ఉన్నటువంటి క్రమం. మరి ఇందులో భాగంగానే గాలి జనార్దన్ రెడ్డి గతంలోనే 3 ఏళ్ల 4 నెలల పాటు జైలు జీవితాన్ని కూడా చూశారు. ఆయన అరెస్ట్ అయినప్పుడు కూడా సంచలనమైనటువంటి అంశాలు బయటకు వచ్చినాయి. మనం సహజంగా జగన్మోహన్ రెడ్డే విలాసవంతమైనటువంటి జీవితాన్ని కోరుకుంటాడు, ఎక్కడికక్కడ ప్యాలెస్లు మరి ఆయన కట్టించుకుంటాడు. ఆయన సంపాదించే అక్రమాస్తులన్నీ కూడా ప్యాలెస్లు కట్టుకోవడానికి, అందులో మనం ఋషికొండ ప్యాలెసే ఉదాహరణకు చూస్తే 25 లక్షలు పెట్టి కమోడ్ చేయించుకున్నాడు, 35 లక్షలు పెట్టి బాత్ టబ్ పెట్టించుకున్నాడు. మరి జగన్మోహన్ రెడ్డే ఇంత విలాసాలకు పోతాడు అని చెప్పి మనం చూస్తే గాలి జనార్దన్ రెడ్డి ఇప్పుడుగా జగన్మోహన్ రెడ్డి అయినా మొన్న మనం చూసాం ఇలాంటి విలాసాలు అన్నీ పోతూ ఉంటాడు ఆయన అని. కానీ గాలి జనార్దన్ రెడ్డి 2012 ఆ సమయంలోనే మనం చూసినట్లయితే 2011, 2012లోనే ఆయన ఇంట్లో టాయిలెట్ కమోడ్ కూడా బంగారంతో చేయించుకున్నాడు ఆయన. ఆ విషయాన్ని కూడా సిబిఐ ఆ రోజున బహిర్గతం చేసినటువంటి పరిస్థితి. అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అరే, బంగారంతో కమోడ్లు చేయించుకోవడం ఏమిటి? ఎవరైనా కూడా నగలు చేయించుకుంటారు, ఉంగరాలు, చైన్లు, ఇంట్లో ఆడవాళ్ళకైతే వడ్డానాలు, ఇలాగా ఏవైనా చేయించుకుంటారు. కానీ బాత్రూమ్కి వెళ్ళే కమోడ్ని కూడా బంగారంతో చేయించుకున్నారంటే మరి గాలి జనార్దన్ రెడ్డి ఆయన ఎంత విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపాలనుకున్నాడు, ఏ స్థాయిలో అక్రమార్జన చేశాడు ఈ ఓబులాపురం మైన్స్ మాటున అనేటువంటిది కూడా అందరికీ అప్పుడే ఆశ్చర్యాన్ని కలిగించినటువంటి అంశం. అయితే ఈ ఓబులాపురం మైనింగ్ దాంట్లో అక్రమ మైనింగ్లో దాదాపు 884 కోట్ల రూపాయలు వీళ్ళు సంపాదించారు, అంటే అక్రమ సంపాదన వీళ్ళు గడించారు అనేటువంటిది సిబిఐ కూడా వేసినటువంటి ఛార్జ్షీట్లో పొందుపరిచినటువంటి అంశం. ఇకపోతే ఈ కేసుకు సంబంధించి దాదాపు 15 ఏళ్లుగా ఇదే కేసు విచారణ జరుగుతా ఉంది. సుప్రీంకోర్టు కూడా అనేక సందర్భాల్లో మొదట అసలు ఏదైతే ఈ కేసు నమోదైనటువంటి క్రమంలోనే 4 నెలల్లో ఈ కేసు పూర్తిగా విచారణ జరిపి దీన్ని క్లోజ్ చేయాలి అని సిబిఐకి ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా మరి అనేక కారణాలు, అనేక అడ్డంకుల దృష్ట్యా ఈ కేసు విచారణ అయితే గనక జీడిపాకం సాగినట్లుగా సాగుతూ వచ్చినటువంటి పరిస్థితి. మరి ఇంతలోనే చూస్తే ఏదైతే శ్రీలక్ష్మి గారు మరి ఆవిడ ఒక డిశ్చార్జ్ పిటిషన్ వేసుకోవటం 2022లో ఆవిడ గతంలో ఏదైతే గాలి జనార్దన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి వీళ్ళు అక్రమాస్తుల కేసుల్లో ఏదైతే గనక జైలు జీవితం గడుపుతున్నటువంటి సమయంలో ఆవిడ కూడా ఓబులాపురం మైనింగ్స్ సంబంధించినటువంటి వ్యవహారంలో అవకతవకలకి, అక్రమాలకి పాల్పడ్డారు,
ఈవిడే ఏదైతే గనక ఆయాచిత లబ్ధి చేకూర్చే విధంగా ఈ గనుల శాఖ కార్యదర్శిగా ఉంటూ ఏదైతే గనక ఆవిడ మరి ఆయాచిత లబ్ధి చేకూర్చారు గాలి జనార్దన్ రెడ్డికి ఆ ఓఎంసీ సంస్థకి అని చెప్పేసి అభియోగాలు ఎదుర్కొంటూ ఆవిడ కూడా జైలు జీవితం గడిపొచ్చినటువంటి పరిస్థితి. మరి జగన్మోహన్ రెడ్డిని, రాజశేఖర్ రెడ్డిని నమ్ముకున్నటువంటి ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు ఈ విధంగానే జైళ్ళకు పోయి వచ్చిన వాళ్ళే చూసాం కదా. ఇప్పటికీ జైళ్ళకు పోతున్న వాళ్ళని కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే శ్రీలక్ష్మి గారు ఎప్పుడో వెళ్ళొచ్చారు 10 ఏళ్ల క్రితమే. అయితే 15 ఏళ్ల నుంచి కూడా మరి ఈ కేసు ఇదే విధంగా కొనసాగుతున్నటువంటి క్రమంలో మరి 2022లో ఆవిడ వేసినటువంటి ఆ డిశ్చార్జ్ పిటిషన్ పైన కూడా సిబిఐ కోర్టు విచారణ జరిపి ఆఖరికి ఆవిడని కూడా ఈ కేసు నుంచి డిశ్చార్జ్ చేసినటువంటి పరిస్థితి. ఇక ఆ తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు మరొకసారి ఈ కేసుని త్వరితగతిన ముగించాలి, పూర్తి చేయాలి, విచారణ కంప్లీట్ చేయాలి అని చెప్పేసి స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేయడంతో మరి దీనిపైన సిబిఐ కోర్టు కూడా విచారణ వేగవంతంగా జరపటం, మరి దాన్ని ఈ రోజున ఒక కొలిక్కి తీసుకొచ్చి మరి సిబిఐ దాఖలు చేసినటువంటి ఏదైతే కనుక ఛార్జ్ షీట్లు కావచ్చు, వాళ్ళు పొందుపరిచినటువంటి ఆధారాలు, వీటన్నిటి నేపథ్యంలో ఈ రోజున తుది తీర్పుని ఇప్పటివరకు 2 సార్లు మరి దీనికి సంబంధించినటువంటి తీర్పు వాయిదా పడుతూ వచ్చినటువంటి క్రమాన్ని మనం చూసాం. కానీ ఈ రోజునైతే కనుక తుది తీర్పుని కూడా ప్రకటించారు. ఇందులో గాలి జనార్దన్ రెడ్డి సహా 5గురిని దోషులుగా నిర్ధారించి, వాళ్ళు కూడా ఎవరు అంటే ఇందాక చెప్పినట్లుగానే శ్రీనివాస్ రెడ్డి గాలి జనార్దన్ రెడ్డి సోదరుడు, అలాగే ఆ ఓబులాపురం మైనింగ్ కార్పొరేషన్ సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థకి మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు. ఆ తర్వాత A2గా గాలి జనార్దన్ రెడ్డి, ఆయన సహాయకుడు అలీఖాన్, అలాగే ఆ ఓఎంసీ సంస్థ ఏదైతే ఉందో ఆ ఓఎంసీ సంస్థ, వీరితో పాటుగా రాజగోపాల్ రెడ్డి ఎవరైతే గనక అప్పటి గనుల శాఖ డైరెక్టర్గా వ్యవహరించినటువంటి వ్యక్తి, వీళ్ళని దోషులుగా పరిగణిస్తూ వీళ్ళని దోషులుగా నిర్ధారిస్తూ ఈ రోజున న్యాయస్థానం అయితే కనుక వీళ్ళకి 7 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించింది. ఇక ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి సబితా ఇంద్రారెడ్డి, అలాగే అప్పటి పరిశ్రమల శాఖ డైరెక్టర్గా వ్యవహరించినటువంటి కృపానంద, వీళ్ళిద్దరినీ కూడా నిర్దోషులుగా తేలుస్తూ ఈ రోజున ఒక స్పష్టమైనటువంటి తీర్పు అయితే గనక నాంపల్లి సిబిఐ కోర్టు ఆ తీర్పుని వెలువరించినటువంటి పరిస్థితి. అయితే మరి దీంట్లో రాబోయేటువంటి రోజుల్లో ఉండేటువంటి పరిణామాలు ఏమిటి అని కూడా చూస్తే, వీళ్ళని మరి వెంటనే వీళ్ళకి జైలు శిక్ష ఖరారైంది కాబట్టి గాలి జనార్దన్ రెడ్డిని మళ్ళీ జైలుకి అయితే గనక తీసుకెళ్తారు. అది చెంచల్గూడ జైలుకా చెర్లపల్లి జైలుకా అనేటువంటి తెలియదు, కానీ వాళ్ళని అయితే ప్రస్తుతం జైలుకి తీసుకెళ్తారు. అయితే వాళ్ళకి ఈ కేసులో మరి కొంత బెయిల్ తెచ్చుకునేందుకు కూడా అవకాశం లేకపోలేదు అనేటువంటిది న్యాయ నిపుణుల నుంచి వినిపిస్తున్నటువంటి అందుతున్నటువంటి సమాచారం. కారణం ఏమిటి అంటే, ఒక నెల రోజుల పాటు అంటే మనకున్నటువంటి చట్టాలు వాటిని పరిశీలిస్తే గనక వాళ్ళకి ఇప్పుడు గతంలో 3 ఏళ్ల 4 నెలల పాటు శిక్ష అనుభవించి ఉన్నారు. ఇప్పుడు ఆయన న్యాయస్థానంలో కూడా ఆయన ఏదైతే గనక తీర్పు వెలువరించేటువంటి సమయంలో తాను ఒక ప్రజాప్రతినిధిగా పనిచేశానని, తాను ఒక ప్రజాప్రతినిధిని అని చెప్పి, తన సంస్థ ద్వారా గతంలో 4000 మందికి ఉపాధి కల్పిస్తూ ఉన్నామని చెప్పి గతం నుంచి కూడా మరి ఇలాంటి కార్యక్రమాలు చేసినటువంటి నేపథ్యము, తాను ఒక ప్రజాప్రతినిధిగా కూడా ఉన్నటువంటి తరుణంలో తనకి శిక్ష తగ్గించాలి అని చెప్పేసి కూడా ఆయన కొన్ని విన్నపాలు మరి న్యాయమూర్తి గారికి విన్నవించుకున్నారు. అయినా కూడా న్యాయమూర్తి గారు అయితే మాత్రం 7 ఏళ్ల పాటు శిక్ష, 10,000 రూపాయలు జరిమానా విధించారు. ఎంత హాస్యాస్పదం చూడండి, 1,000 కోట్ల రూపాయలు. అసలు సిబిఐ అయితే కనుక 884 కోట్ల రూపాయలు అని చెప్పి తేల్చింది, కానీ 1,000 కోట్ల రూపాయలు ఓబులాపురం మైనింగ్ పేరుతోటి ఏ రకంగా దోచేసుకున్నారు. అవి ప్రభుత్వానికి చెందాల్సినటువంటి, ప్రజలకు చెందాల్సినటువంటి ఆస్తులు అవన్నీ కూడా. అలాంటి వాటిని దోచుకు తిని ఈ రోజున నేను ప్రజాసేవ చేశాను, నేను ప్రజాప్రతినిధిగా ఉన్నాను, నేను సంస్థ పెట్టి 4,000 మందికి ఉపాధి కల్పిస్తున్నాను కాబట్టి ఇవన్నీ పరిగణించేసి నాకు శిక్ష తగ్గించేసేయాలి. అసలు మామూలుగా అయితే కనుక వాళ్ళు చేసినటువంటి నేరాలకి ఒక్కొక్కరికి 10 కోట్ల రూపాయలు జరిమానా విధించినా కూడా చాలా తక్కువే అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో మరి ఈ రోజున కోర్టు ఇచ్చినటువంటి తీర్పులు అయితే కనుక గౌరవించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కాబట్టి మరి ఆ తీర్పు అంశంలోకి వెళ్లకుండా ఏదైతే మరి ఆయన చేసుకున్నటువంటి విన్నపాలు, మరి చట్టంలో ఉన్నటువంటి వెసులుబాట్లు కూడా చూసుకుంటే ఒక నెల రోజులు సమయం ఉంటుంది. ఈ నెల రోజుల్లో వాళ్ళకి ఏదైతే గనక కోర్టు ఇచ్చినటువంటి కన్విక్షన్ ఉంటుందో ఈ కన్విక్షన్ పైన అప్పీల్కి హైకోర్టుకు వెళ్ళొచ్చు. మరి హైకోర్టు అక్కడ బెయిల్ మంజూరు చేసినట్లయితే గనక ఖచ్చితంగా గాలి జనార్దన్ రెడ్డి మళ్ళీ బయటకు వచ్చి హ్యాపీగా తిరుగుతాడు. ఇదైతే గనక చోటు చేసుకోబోయేటువంటి పరిణామం. అయితే ఈ క్రమంలో మరి ఆయనకైతే గనక ఆయన చేసినటువంటి తప్పులో శిక్ష పడింది. మరి అవన్నీ కూడా మూలకారకుడు జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తులు ఆర్జించేందుకు, అక్రమాస్తుల సంపాదన కోసం ఆయన చేసినటువంటి ఆ వ్యవహారం, ఆయన నడిపినటువంటి క్విట్ ప్రోకోలు, షెల్ కంపెనీలు, సూట్ కేస్ కంపెనీలు, ఇందులో భాగంగానే ఓబులాపురం గనులు కూడా
మరి ఏర్పడ్డాయి కదా. ఈ ఓబులాపురం గనుల కేసు అనేటువంటిది కూడా జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల ఆకలి, ఆ ఆకలిలోంచి పుట్టుకొచ్చిందే కదా. మరి ఈ రోజున 15 ఏళ్ళు పట్టింది గాలి జనార్దన్ రెడ్డికి ఆ కేసులో శిక్ష పడ్డానికి. మరి దాదాపు అంతే సమయం నుంచి బెయిల్ పైన ఉంటూ కేసులు ఎదుర్కొంటూ ఇప్పటికీ ఒక కొలిక్కి రాని ఏదైతే గనక జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు ఎందుకు ఇంకా సాగదీత దూరంలో పోతోంది అనేటువంటి ఒక వాదన కూడా తెరపైకి వస్తున్నటువంటి క్రమంలో ఈ రోజున ఏదైతే మరి సుప్రీంకోర్టు ఇటీవలే వాళ్ళకి సిబిఐ అధికారులకి ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు, ఒక సీరియస్ ఆదేశాలు కూడా జారీ చేసింది. ఏమిటి అంటే ఆ కేసుని త్వరితగతిన 4 నెలల్లో పూర్తి చేయాలి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడంతో సిబిఐలో కూడా కదలిక వచ్చి ఈ రోజున ఓబులాపురం మైనింగ్ అక్రమాల కేసునైతే గనక ఒక కొలిక్కి తీసుకొచ్చింది. మరి అందులో తీర్పు కూడా వచ్చింది. మరి ఇదే క్రమంలో జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తులు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని క్విట్ ప్రోకో కావచ్చు, లేదంటే గనక ఎస్సీజెడ్ భూముల పేరుతో కావచ్చు, లేదంటే గనక ఏ రకంగా షెల్ కంపెనీలు, సూట్ కేస్ కంపెనీలు పెట్టి మరి ఇప్పటికే ఈడీ 40,000 కోట్ల రూపాయలు అటాచ్ చేసింది. సిబిఐ ఈడీ కలిపి దాదాపు 20 కేసులు ఆయన పైన ఉన్నాయి. మరి 20 కేసులు దాదాపు 14 ఏళ్ళుగా 2012 నుంచి 12-13 ఏళ్ళుగా కూడా ఇప్పటికీ సాగతీత ధోరణిలోనే కొనసాగుతున్నటువంటి క్రమంలో ఖచ్చితంగా సిబిఐలో ఇప్పుడు కదలిక వస్తుంది. సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చినటువంటి మార్గదర్శకాలు కావచ్చు, వాళ్ళు జారీ చేసినటువంటి ఆదేశాల నేపథ్యంలో మరి ఆయన అక్రమాస్తుల కేసులపైన కూడా ఇప్పటికీ అనేక పిటిషన్లు ఉన్నాయి. రఘురామకృష్ణరాజు గారు పిటిషన్ వేశారు. హరిరామ జోగయ్య గతంలో ఆయన కూడా ఈ పిటిషన్ వేశాడు. ఇందులో ఉన్నటువంటి వాస్తవాలు ఏమిటి, ఆయన అక్రమాస్తుల కేసుల్లో వాస్తవాలు ఏమిటి అనేటువంటిది ప్రజలకు కూడా తెలియాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఎందుకంటే ఆయన ప్రజా జీవితంలో ఉన్నారు కాబట్టి. మరి ఇలాంటి తరుణంలో ఆయన అక్రమాస్తుల కేసు ఎందుకు ఇంకా సాగతీత ధోరణిలో జరుగుతూ ఉంది అని చెప్పి ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు మరి ఆయన వేసినటువంటి పిటిషన్ పైన ఆయన ఖచ్చితంగా సుప్రీంకోర్టులో అయితే కనుక మరొకసారి పిటిషన్ని మూవ్ చేసేటువంటి అవకాశాలు ఉండొచ్చు. లేదా సుప్రీంకోర్టు అయినా కూడా మరి ప్రజాప్రతినిధులపైన నమోదైనటువంటి కేసులు, ఆ కేసులు త్వరితగతిన పూర్తి చేయాలి అని గతం నుంచి కూడా చెప్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు కొత్తగా రాబోతున్నటువంటి సిజేఐ మరి గవాయ్ గారు మరి ఆయన నేతృత్వంలో సిబిఐకి మరొకసారి స్పష్టమైనటువంటి అలాగే సీరియస్ ఆదేశాలు వచ్చి మరి జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల్లో విచారణ పూర్తి చేయాలి, త్వరితగతిన పూర్తి చేసి ఆ కేసుల్ని కూడా కొలిక్కి తేవాలి అని చెప్పేసి గనక ఒక ఆదేశాలు ఇస్తే మరి ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి తనకున్నటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కావచ్చు, తనకున్నటువంటి ఏదైతే ఆ ధన బలాన్ని ఉపయోగించి ఏ రకంగా లాయర్లని, సుప్రీంకోర్టు లాయర్లని ఢిల్లీ స్థాయిలో వాళ్ళని పెట్టుకుని ఏ రకంగా కేసు అనేటువంటిది విచారణ ముందుకు సాగనీయకుండా అడ్డంకులు సృష్టిస్తూ వస్తూ ఉన్నారు. ఆయనే కాకుండా తమ పార్టీ నాయకుల చేత ఆయన అధికారంలో ఉన్నటువంటి 5 ఏళ్ళు సిబిఐని ఎక్కడా కూడా ఈ కేసుల్లో ముందుకు సాగనీయకుండా ఏ రకంగా అడ్డంకులు సృష్టించుకుంటూ వస్తూ ఉన్నారు, ఏ రకంగా వాయిదాలు పొందుతూ ఉన్నాడు, ఏ రకంగా డిశ్చార్జ్ పిటిషన్లు వేసుకుంటూ వస్తూ ఉన్నాడు. ఇవన్నిటిపైన కూడా ఇప్పుడు సుప్రీంకోర్టు గనక సీరియస్ ఆదేశాలు జారీ చేస్తే ఖచ్చితంగా ఈ కేసులన్నీ కూడా త్వరితగతిన ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరి అదే జరిగితే ఈ రోజున గాలి జనార్దన్ రెడ్డికి ఏ రకంగా అయితే గనక జైలు శిక్ష పడిందో మరి సిబిఐ ఇప్పటికే ఈడీ 40,000 కోట్ల రూపాయలు అటాచ్మెంట్ చేసింది. అలాగే మనం ఇటీవలే చూసాం మరి ఇవే కేసుల్లో గనక దాల్మియాకు సంబంధించినటువంటి ఆ సంస్థ వాళ్ళ భూములు కావచ్చు 735 కోట్ల రూపాయలకు సంబంధించి వాటిని అటాచ్ చేసినటువంటి క్రమంలో ఎక్కడెక్కడ జగన్మోహన్ రెడ్డికి క్విట్ ప్రోకోలు కావచ్చు, లేదంటే సూట్ కేస్ కంపెనీలు, షెల్ కంపెనీలు, ఇవన్నిటి వ్యవహారం అంతా కూడా ఒక ఛార్జ్షీట్ రూపంలో దాఖలయ్యి మరి ఆ విచారణ కొలిక్కి వస్తే జగన్మోహన్ రెడ్డి కూడా ఇంతకంటే ఎక్కువ అంటే కేవలం గాలి జనార్దన్ రెడ్డికి 7 ఏళ్ళు మాత్రమే పడింది. అది ఓబులాపురం మైన్స్ అక్రమ త్రవ్వకాలు ఈ కేసులో. కానీ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవినీతికి అంతే లేదు. కాబట్టి అది 7 కాదు 14 ఏళ్ళు పడ్డా కూడా ఆయనకు జైలు శిక్ష 14 ఏళ్ళు పడినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉండవు. ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించి ఆయనకి ఏదైతే శిక్ష ఖరారైందో ఓబులాపురం మైనింగ్ కార్పొరేషన్ ఆ అక్రమ త్రవ్వకాలు ఏదైతే గనక అక్రమాస్తులు కూడబెట్టుకున్నారు, ఏ రకంగా అక్రమ సంపాదించుకున్నారు అనేటువంటి దాంట్లో ఒక్క కేసులోనే గాలి జనార్దన్ రెడ్డికి ఏదైతే ఈ శిక్ష ఖరారైనటువంటి నేపథ్యంలో రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి కూడా జైలు పాలవ్వడం తప్పదు అన్నటువంటి అభిప్రాయాలు కూడా న్యాయ నిపుణుల నుంచి వ్యక్తమవుతూ ఉన్నాయి. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.